స్వామి వారి ఆలయ వెనక భాగంలో మనకు కనిపిస్తా ఉంది. రాయి మాత్రం శిల, కృష్ణశిల అయితే సిద్ధంగా ఉంది. ఇదంతా కూడా స్వామి ఆలయ నిర్మాణానికి సంబంధించినటువంటి శిల. భారీ క్రేన్ సహాయంతో ఆలయ నిర్మాణ రాయి స్వామి ఆలయ నిర్మాణం కాబోతుంది. చూడొచ్చు మనం. ఒకప్పుడు ఆలయ నిర్మాణాలు మొత్తం కూడా ప్రజల సమూహంతో, ప్రజల కృషితో ఎక్కువ పని నడిచేది. ఎంత పెద్ద బలమైన రాయి అయినా కానీ ముఖ్యంగా ప్రజలతో, ముఖ్యంగా జనంతో ఆ రాయిని నిలబెట్టేవారు. కానీ ఆధునిక కాలంలో ప్రపంచం అంతా కూడా సాంకేతికమయమైపోయింది. అంతా కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ ఉన్నారు. ఒకప్పుడు ఈ క్రెయిన్లు లేవు. ఎంత ఆలయ నిర్మాణం